ఈరోజు ఆరాధన నిమిత్తం మనము తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలను మనము చదివి ఆలోచిస్తూ ఆరాధన కొరకు సిద్ధపడదాం. అందరం కలిసి ఒక వచనం చదువుదామా? పేజ్ నంబర్ 196. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. 7-8 వచనాలు ఈరోజు మనం ఆలోచిస్తూ ఆరాధన కొరకు సిద్ధపడినై ఉన్నాం. 7వ వచనం మొదటి మాట, మంచి పోరాటం. ఏం పోరాటం అది? మంచి పోరాటము. ఈ పోరాటము ఆర్టీసీ బస్సులో, పల్లె వెలుగు బస్సులో సీట్ల కోసమా? ఈ పోరాటము నీళ్ళ దగ్గర బిందెలతోనా? ఈ పోరాటము ఏ పోరాటము? ఈ పోరాటం పెన్షన్ దగ్గర పోరాటమా? ఈ పోరాటము రేషన్ బియ్యం దగ్గర పోరాటమా? ఈ పోరాటం ఏం పోరాటము? ఈ పోరాటం ఒక దేశానికి మరో దేశానికి మధ్యన, ఒక కులానికి మరొక కులానికి మధ్యన, ఒక మతము మరొక మతము మధ్య ఈ పోరాటమా? ఏం పోరాటం ఇది? మంచి పోరాటం అని అంటున్నాడు కదా. దేని గురించి అని చెప్తా ఉన్నాడు అనేది మనం ఆలోచిస్తూ, బైబిల్ అంతటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఎన్ని రకాలైన పోరాటాలు ఉన్నాయి అని బైబిల్లో వాడబడిన పదాన్ని మాత్రమే మనం ఆలోచించినట్లయితే ప్రాముఖ్యంగా 2 పోరాటాలు మనం చూడవచ్చు. ఒకటేమో శరీర ప్రకారమైన పోరాటము, శరీర ప్రకారమైన పోరాటము, మరొకటేమో విశ్వాస సంబంధమైన పోరాటము. బైబిల్లో వాడబడిన పదాలు మాత్రమే మనం ఆలోచిస్తే గనుక 2 రకాలైన పోరాటాలు. ఒకటి శరీర ప్రకారమైన పోరాటము, రెండవది విశ్వాస సంబంధమైన పోరాటము. 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని అంటున్నాడు కదా. ఇప్పుడు మనం ఈ 2 పోరాటాల గురించి మనం విందాం. చివరిగా ఆయన ఏ పోరాటం గురించి చెప్తా ఉన్నాడో, ఏ పోరాటం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడో దానిని కూడా మనము అర్థం చేసుకుందాం. ముందుగా శరీర సంబంధమైన పోరాటము అని అంటున్నాం కదా. ఉన్నాయా బైబిల్లో ఆ రకమైన పోరాటాలు? ఆ పోరాటాన్ని యుద్ధము అని కూడా పిలవడం జరిగింది. యుద్ధము. ఆదికాండము 15వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడి సంఘటన, అప్పటికే ఇజ్రాయేలీలు బంధకాల్లో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు. వెట్టి చాకిరి వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు. పట్టణాల వెంబడి పట్టణాలు కట్టిస్తూ ఉన్నారు, కానీ పైసలు మాత్రం ఇస్తలేరు. ఇటుకలు కానీ ఆ పని చేయడానికి కావాల్సిన ముడి సరుకు కూడా ఇవ్వట్లేదు. ఒకప్పుడు ముడి సరుకు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇస్తలేరు. ఇచ్చినప్పుడు ఎంతైతే పని చేసిర్రో ఇయ్యనప్పుడు కూడా అంతే పని చేయాలని నియమాలు పెడుతూ ఉన్నారు. వీళ్ళ ఏడుపు దేవుని సన్నిధికి చేరింది. మోషే అనే వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని వాడుకొని బలపరుస్తూ నడిపిస్తూ వీరిని ఆ బంధకాల్లో నుండి దేవుడు విడిపించి ఉన్నాడు. ఆ దాస్యపు సంఖ్యల నుండి, ఆ చెర నుండి, ఆ బానిసత్వం నుండి విడిపించి ఉన్నాడు. వీరు ఐగుప్తులో నుండి బయటికి వస్తూ ఉన్నప్పుడు, ఫరో అతని సైనికులు వీరిని తరుముతూ ఉన్నప్పుడు, ముందు ఎర్ర సముద్రము వెనకాలేమో శత్రువులు. ఆ పరిస్థితిలో దేవుడు వీరికి సహాయం చేయడము, దేవుడు వీరిని సంరక్షించడము. తరువాత 15వ అధ్యాయము, ఈ ఆరాధన
ఈ పాట వీళ్ళు పాడడము జరిగింది. ఈ ఆరాధన, ఈ పాట వీరు పాడడము జరిగింది. 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మోషేయు ఇజ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ పాట పాడిరి. మోషే ఇజ్రాయేలీయులు పాట పాడిరు. మోషే అక్కనైతే అక్కడున్న స్త్రీలందరూ కలిసి పాట పాడుతూ నాట్యం చేస్తూ దేవుని స్తుతించిన సందర్భము మనము చూడొచ్చు. ఇప్పుడైతే 3వ వచనాన్ని ఒకసారి చూద్దామా. నిర్గమకాండము 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యుద్ధశూరుడు. ఎవరు యెహోవా? మంచి పోరాటము అని మనం వింటున్నాం. పోరాటము గురించి వింటున్నాం. పోరాటము సరిగ్గా చేయగలిగిన వాడు, గొప్ప పోరాట యోధుడు, యుద్ధశూరుడు ఎవరు అంటే యెహోవా. యెహోవా అన్న మాటకు అర్థము ఉన్నవాడు, ఉండినవాడు కాదు, ఉన్నవాడు. ఆయన నిరంతరము ఉన్నవాడు, ఆయన సజీవుడు. నేను నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు సజీవుడు, ఆయన సజీవుడు. 3వ వచనం. యెహోవా యుద్ధశూరుడు. యెహోవా అని ఆయనకు పేరు. మా దగ్గర మోషే ఉన్నాడు, మా దగ్గర అహరోను ఉన్నాడు, మా దగ్గర ఇతర సైనికులు ఉన్నారు, యుద్ధశూరులు ఉన్నారు. వీళ్ళకంటే కూడా, వీళ్ళందరికంటే కూడా గొప్ప ఆయన, నైపుణ్యం కలిగిన ఆయన ఎవరు? యెహోవా. యెహోవా యుద్ధశూరుడు అని అంటున్నాడు. వాళ్ళు గెలిచిన తర్వాత, దేవుడు వారికి విజయం అనుగ్రహించిన తర్వాత, దేవుడు వారికి విడుదల విమోచన అనుగ్రహించిన తర్వాత, దేవా నీకు వందనాలని ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నా, ఆయనను స్తుతిస్తూ ఉన్న కీర్తన పాట. నిర్గమకాండము 15వ అధ్యాయం. ఈ అధ్యాయం ఎవరి గురించి? ఈ అధ్యాయం ఎవరు చేస్తూ ఉన్న ఆరాధన, ఎవరు చేస్తూ ఉన్న కృతజ్ఞతాస్తుతి? మోషే, ఇజ్రాయేలీలు. ఎందుకు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ కృతజ్ఞతాస్తుతి? దేవుడు వారిని విడిపించి ఉన్నాడు గనుక, ఎర్ర సముద్రం నుండి విడిపించి ఉన్నాడు. ఫరో అతని సైన్యము నుండి కూడా కాపాడి ఉన్నాడు దేవుడు. అందుకని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఇది సహజమైన పోరాటము. ఇది ఎటువంటి పోరాటము? శరీర ప్రకారమైన యుద్ధం. ఇది మనం సహజంగా చూసే యుద్ధము. మరొక యుద్ధం కూడా మనం చూడవచ్చు. 1 సమూయేలు 17వ అధ్యాయం, 1 సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం. 1 సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం. పేజ్ నంబర్ 239, 239. 1 సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం. దావీదు గొలియాతుకు మధ్య సంఘటన, సన్నివేశము. పేజ్ నంబర్ 239. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకున్నారా? తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. యుద్ధం అంటే మన కంటికి కనబడేది లేదా మనసుకు వచ్చేదేంది? రాజుల కాలంలోనైతే వాళ్ళు కత్తులు పట్టుకొని వస్తారు, వీళ్ళు కత్తులు పట్టుకొని వస్తారు. వాళ్ళు గుర్రాల మీద వస్తారు, వీళ్ళు కూడా గుర్రాల మీద వస్తారు. కొంచెం ఉన్నోళ్ళు అయితే ఏనుగుల మీద వస్తారు. ఈరోజు యుద్ధం అంటే వాళ్ళు గన్నులు పట్టుకుంటారు, వాళ్ళు బాంబులు వేలుస్తూ ఉంటారు, వీళ్ళు బాంబులు వేలుస్తూ ఉంటారు. కత్తులు లేకుండా, యుద్ధ సామాగ్రి లేకుండా యుద్ధం అనేది జరుగుద్దా? యుద్ధం అంటేనే రక్తపాతము, యుద్ధం అంటేనే ఎంతో ఆస్తి నష్టము, ప్రాణ నష్టము కదా. దావీదు ఇక్కడ ఏమంటున్నాడు? మా దేవునికి కత్తులు కటారాలు అవసరం లేదు. ఆయన మాకు ఇవన్నీ కూడా లేకుండానే మాకు విజయం ఇవ్వగలడు. ఆయన గొప్ప దేవుడు. నా ముందున్న, మన ముందున్న, మనల్ని దూషిస్తూ ఉన్న ఈ ఎవరైనా
ఈ గొలియాతు కంటే కూడా ఆయన, ఈ ఫిలిస్తీయుడైన గొలియాతు కంటే కూడా ఆయన గొప్పోడు. గొలియాతుకు కత్తి ఉన్నది, గొలియాతుకు యుద్ధ సామాగ్రి అంత ఉన్నది. శరీరం మీద ఎక్కడ కూడా గాయము కాకుండా, శత్రువు యొక్క దాడి శరీరానికి గాయము కలిగించకుండా శరీరం అంతా కూడా కప్పుకొని ఉన్నాడు యుద్ధ సామాగ్రితోని. యుద్ధానికి ఇవి అవసరము అని అందరు అంటున్నారు. అయితే నా దేవుడు యుద్ధం ప్రారంభం చేస్తే ఆయన కత్తి కానీ యుద్ధ సామాగ్రి కానీ అవసరం లేదు. వీటి అవసరత లేకుండానే ఆయన విజయాన్ని ఇవ్వగలడు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు కనుక యుద్ధం పైన జయము నాదే, గొలియాతు పైన జయము నాదే అన్న మాట దావీదు నోట మనం వినొచ్చు. ఈ వచనం అర్థం అదే. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. అంటే మిమ్మును ఆయన మా చేతిలో ఓడగొడతాడు, ఆయన మాకు విజయాన్ని ఇస్తాడు, మీరు మా చేతిలో ఓడిపోతారు అని అంటున్నాడు దావీదు. ఇది సహజంగా చూసే యుద్ధము. బైబిల్లో ఇజ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు మధ్య, లేదా ఒక దేశానికి మరో దేశానికి, ఒక రాజ్యానికి మరో రాజ్యానికి మధ్య యుద్ధాలు, యుద్ధ వాతావరణం మనం చూస్తాము. ఆ కాలంలోనే ఎందుకు, ఈ కాలంలో కూడా ఒక దేశానికి మరో దేశానికి మధ్య, యుక్రెయిన్కు రష్యాకు మధ్య, పాలస్తీనా ఇజ్రాయేలుకు మధ్య, భారతదేశము చైనాకు మధ్య, భారతదేశం పాకిస్తాన్కు మధ్య, భారతదేశం మాల్దీవ్స్కి మధ్య యుద్ధపు వాతావరణం అనేది నేటికి కూడా మనము చూడవచ్చు. యుద్ధం జరుగుద్దేమో, యుద్ధం ప్రారంభం అవుద్దేమో, అయ్యో యుద్ధం జరుగుతూ ఉన్నది అన్న ఈ మాటలు, ఈ వాతావరణం మనము వింటూనే ఉన్నాం కదా. పోరాటము, పోరాటము, ఇది పోరాటము, ఇది శరీర ప్రకారమైన పోరాటము, శరీర ప్రకారమైన యుద్ధము. మనం ఇప్పటిదాకా విన్న యుద్ధము దేశము మధ్య కొట్లాట, మనిషికి మధ్య కొట్లాట గురించి మనం విన్నాము. అయితే అది మనం ఎందుకు చేస్తాంలే. మరొక రకమైన యుద్ధము మనం బైబిల్లో చూడవచ్చు. దీనిని విశ్వాస సంబంధమైన పోరాటము అని మనం గమనించాలి. ఆత్మీయ పోరాటము, ఆత్మీయ యుద్ధము. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. అసలు మనము దేనితో పోరాటం చేస్తూ ఉన్నామో తెలుసా? ఎఫెసీ 6వ అధ్యాయము 12వ వచనం. అయ్యా పౌలు, మంచి పోరాటం పోరాడిన అన్నావు కదా, ఆ పోరాటం ఏందయ్యా అని ఆయన దగ్గర పోయి అడిగితే ఆయన అనే మాట ఇదే 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. దేనితో పోరాటము? శరీరులతో కాదు, అధికారులతో, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందుండు దురాత్మల సమూహములతో పోరాడుతూ ఉన్నాం. వీరితో పోరాటం చేయడానికి కావాల్సింది చేతిలో కత్తియో, కట్టెనో, బండనో కాదు. ఈ పోరాటంలో మనం గెలవడానికి మనకు కావాల్సింది శరీర సంబంధమైన యుద్ధ సామాగ్రి పనికిరాదు. ఈ పోరాటం అనేది వీరితో అని పట్టిక ఆయన చూపెట్టి ఉన్నాడు కదా పౌలు భక్తుడు దేవుని ప్రేరేపణతో. ఇది శరీర ప్రకారమైన యుద్ధము కాదు, కానీ ఇది ఎటువంటి యుద్ధము? విశ్వాస సంబంధమైన యుద్ధము. ఈ విశ్వాస సంబంధమైన యుద్ధంలో మనం గెలవాలంటే దేవుని సహాయము తప్పనిసరి, దేవుని సహాయము తప్పనిసరి. దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. 13 నుండి కింది వచనాలు.
అందుచేత మీరు ఆపదినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు. ఎవరిస్తారు ఈ సర్వాంగ కవచము? దేవుడు. వీళ్ళందరి మీద మనము గెలవాలంటే ఏడికి పోవాలి? ఎవరి దగ్గరికి రావాలి? ఈ వచనం ప్రకారంగా దేవుని దగ్గరికి కదా. దేవుని దగ్గరికి. దేవుని సర్వాంగ కవచమును, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ పోరాటంలో మనము ఉన్నప్పుడు మనం ఎక్కడికి పోవాలి? ఏం చేయాలి? 4 తాయితలు కొని కట్టుకోవాలా? లేదా విగ్రహారాధన తట్టు జారిపోవాలా? లేదా గుడులు గోపురాల తట్టు మనం తిరగాల? పోరాటంలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాము. ఏంటిదా సర్వాంగ కవచము అంటే ఏంటిది? 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి. నడుముకేముండాలి? సత్యము. సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. 3 ప్రాముఖ్యమైనవి మనం విన్నాం: సత్యము, నీతి, సిద్ధ మనస్సు. సిద్ధ మనస్సును జోడును తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి. ఏమేమి కలిగి ఉండాలి? ఈ వచనాల ఆధారంగా సత్యము, నీతి, సమాధాన సువార్త, సిద్ధ మనస్సు, విశ్వాసము ఇవన్నీ కలిగి ఉండి దేవుని సహాయముతో దుష్టుని, అపవాదిని, లోక సంబంధమైన అధికారులను, ప్రధానులను, అంధకార సంబంధులకు లోకనాథులను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహమును మనం ఎదిరించాలి. ఎదిరించగలము. 2 పోరాటాలు మనం విన్నాం కదా. ఒకటేమో శరీర ప్రకారమైన పోరాటము. దాంట్లో యుద్ధ సామాగ్రిని వినియోగిస్తారు, వాడతారు. దాంట్లో కత్తులు కానీ, గన్నులు కానీ, బాంబులు కానీ వాడతారు. మరొక పోరాటం ఉన్నది, అది ఆత్మ సంబంధమైన పోరాటము. ఇది విశ్వాసము మీద దాడి చేసే పోరాటము. ఈ పోరాటం యొక్క లక్ష్యము, ఈ యుద్ధం యొక్క లక్ష్యము విశ్వాసాన్ని బలహీనపరచడము. దాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ యుద్ధ సామాగ్రి గురించి ఆయన చెప్పి ఉన్నాడు. ఏంటి? సత్యము, నీతి, సిద్ధ మనస్సు, సమాధాన సువార్త కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి ఉండాలి. వీటన్నిటితోనే సాతానును మనం జయించగలం అని పౌలు భక్తుడు కొన్ని విషయాలను పోలికగా వాడుతూ, అలంకరణగా వాడుతూ ఆయన చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇంకేమైనా పోరాటాలు ఉన్నాయా? 2 పోరాటాలని విన్నాం కదా. ఆత్మ సంబంధమైన పోరాటము, శరీర ప్రకారమైన పోరాటము. బైబిల్లో శరీర ప్రకారమైన పోరాటము, ఆత్మ ప్రకారమైన పోరాటం అన్న వచనం ఏడని ఉందా అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు. పేజ్ నంబర్ 164. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు. మేము శరీర దారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. ఏం యుద్ధం ఇది? శరీర ప్రకారమైన యుద్ధము. దేశము మధ్య, రాష్ట్రం మధ్య, ఒక కులము మరొక కులం మధ్య, ఒక గుంపు మరొక గుంపు మధ్య ఈ రకమైన యుద్ధము కాదు. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధము. మా యుద్ధోపకరణములు, మా యుద్ధ సామాగ్రి, యుద్ధము కోసము మనల్ని మనం కాపాడుకోవడానికి వేసుకునే బట్టలే కానీ, వినియోగించేవే కానీ అవి శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట ఉన్నవి. అవి చాలా బలమైనవి. ఆ యుద్ధోపకరణములు చాలా బలమైనవి.
వాటి ద్వారా మనము సులువుగా అపవాదిని జయించగలము దేవుని సహాయంతో. పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, బిడ్డ ఓ తిమోతి, నేనైతే మంచి పోరాటం పోరాడినా, నా పరుగు నేను పూర్తి చేసిన, విశ్వాసము కాపాడుకున్నా. విశ్వాసము కోల్పోవడానికి ఎన్నో సవాలులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు నాకు ఎదురైనా ఏం చేసినా? వింటున్నావా? విశ్వాసం కాపాడుకున్నా అని తన కొడుకైనా లేదా తన ఆత్మీయ కుమారుడైనా, తన జత పనివాడైనా, తన శిష్యుడైనా తిమోతితో అంటున్నాడు. మంచి పోరాటం పోరాడిన. ఒకవేళ పౌలు భక్తుని దగ్గర తిమోతి, అయ్యా మరి నేనేం చేయాలి? నువ్వైతే మంచి పోరాటం పోరాడినావు కదా, మరి నేనేం చేయాలి అని అడిగితే గనుక, మొదటి తిమోతి మొన్న వినలేదా, చదవలేదా ఈ వచనము అని ఆయన అంటాడేమో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము, ఏం చేయాలయ్యా నేను అని ఆయనను అడిగితే ఆయన చెప్పే మాట ఇదే, జ్ఞాపకం చేసే వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, పేజ్ నంబర్ 193. శరీర ప్రకారమైన యుద్ధము గురించి మనం చూసి ఉన్నాం కదా. ఇప్పుడు మరొక రకమైన యుద్ధము. ఏం యుద్ధం అది? 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఈ పోరాటము ఎటువంటి పోరాటము? విశ్వాస సంబంధమైన పోరాటము. సాతానుడు, అపవాది, దుష్టుడు, బలహీనపరచు ఆత్మ, విరోధి ఏం చేస్తాడు? మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి ప్రయత్నాలు చేస్తాడు. విశ్వాస సంబంధమైన పోరాటము, దాడి మన పైన చేస్తాడు. మనమేం చేయాలి? గెలవాలి. 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఈ మాట ఏ పత్రికలోనిది? తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఎవరు రాసి ఉన్నారు దేవుని ప్రేరేపణతో? అపోస్తలుడైన పౌలు. ఎవరిని బలపరచడానికి రాసి ఉన్నాడు? తిమోతిని కదా. ఏమని అంటున్నాడు? తండ్రి సమానుడు కొడుకైన తిమోతితో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. ఈరోజు అందరు మందిరంలో ఉన్నారు కదా. ఎంతమంది ఇప్పుడు మందిరానికి రాలేదు? చేయలేబట్టండి ఒకసారి. మందిరానికి రానోళ్ళు అందరూ మందిరంలో ఉన్నాం కదా, మంచిది. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఈ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే దాని గురించి మనము పరుగు వినేటప్పుడు దాని గురించి కూడా విందాం. ఏం పోరాటం? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. బిడ్డ, నేనైతే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడినా, నీవు కూడా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. దేవుడు నీ కొరకు ఆ నిత్య జీవాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యం సిద్ధపరుస్తూ ఉన్నాడు. నేనైతే నా పని అయిపోయింది, నేను చేయాల్సిన సేవ చేసిన దేవుని సహాయంతో ఆయన ఇచ్చిన రక్షణను నేను కడవరకు కొనసాగించుకున్నా, విశ్వాసంగా కాపాడుకున్నా. ఇక నా రోజులు అయిపోయినాయి. దేవుడు నన్ను ఇప్పుడో ఎప్పుడో పిలుస్తాడు, నేను పోతా ఆయన దగ్గరికి. జర జాగ్రత్త బిడ్డ, పరిస్థితులు అస్సలే సరిగా లేవు. భక్తి కాపాడుకో, విశ్వాసం కాపాడుకో, అనేకులను దేవునిలో బలపరచు. నీకు ఆ సంఘం బాధ్యత అప్పచెప్పిన కదా, జాగ్రత్త. వాళ్ళు వచ్చిరు యేసు ప్రభు తిరిగే లేవలేదని అంటున్నారు, వీళ్ళు వచ్చిరు ఏదో రకాలైన బోధలు చేస్తూ ఉన్నారు. ఇంకొకరు వచ్చి యేసు ప్రభు అసలు దేవుడే కాదని అంటూ ఉన్నారు. జర జాగ్రత్త. ఏ సత్యవాక్యమైతే నీవు విన్నావో దాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రపరచుకో. ఇక నేను పోయే రోజులు దగ్గర పడ్డాయి, దేవుని సన్నిధికి పోయే రోజులు దగ్గర పడ్డాయి. నా పని అయితే నేను చేసిన. నా శ్రమలను నువ్వు చూడలేదా? నా కష్టాలను నువ్వు చూడలేదా? నా పరిచర్య విధానం నువ్వు చూడలేదా? నేను జైల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు నువ్వు కూడా నాతో పాటు జైల్లో లేవా? ఉన్నావు కదా, చూసినావు కదా. మంచిగా ఉండాలి బిడ్డ అని తను బుద్ధి మాటలు చెప్తా ఉన్నాడు. అవి ఈ రోజున మనకు కూడా
మేలు కోల్పే మాటలే. ఏం చేయాలి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుదాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం. విశ్వాసము కోల్పోయే పరిస్థితులు, ప్రభావాల గుండా మనము వెళ్తా ఉన్నాము. అయినప్పటికీ కాపాడుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మంచి పోరాటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. 2 రకాలైన పోరాటాలు మనం బైబిల్లో నుండి విన్నాం. ఏంటి అవి? శరీర ప్రకారమైన పోరాటము, రెండవదిగా విశ్వాస సంబంధమైన పోరాటము. శరీర ప్రకారమైన పోరాటము, విశ్వాస సంబంధమైన పోరాటము. రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఈ అనుభవం తప్పనిసరి, శరీర ప్రకారమైన పోరాటము. కానీ విశ్వాస గృహంలో ఉన్న వారమైన మనలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా. ఈ 2 వారికి అనుభవంలో ఉన్నదే. శరీర ప్రకారమైన పోరాటము. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఒకరు మరొకరితో పోట్లాడడము, ఒకరు మరొకరితో యుద్ధం చేయడము. ఈ అనుభవము చాలా మందికి ఉంటుంది. అయితే రెండవది మాత్రము విశ్వాసులకే ఉండే పోరాటం. ఏంటది? విశ్వాస సంబంధమైన పోరాటము. మంచిది. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఈ పోరాటాలు ఉన్నాయి సరే బిడ్డ, నేనైతే ఏం చేసినా, 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని. నువ్వు కూడా విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడు. నేనైతే మంచి పోరాటం పోరాడినా అని అంటూ ఏమని అంటున్నాడు? 7 నుండి 7కా పరుగు, నా పరుగు నేను పూర్తి చేసిన అంటున్నాడు కదా. ఎక్కడి నుండి ఎక్కడికి ఆ పరుగు అనేది ఆయన చెప్పలేదు. కానీ ఆయన రాసిన పత్రికల్లో లేదా బైబిల్లో ఉన్న వచనాలను మనము ఆధారంగా చేసుకుంటూ 7 నుండి 7 వరకు విశ్వాసుల యొక్క పరుగు అని మనం ఆలోచన చేస్తే గనక, యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 8 వచనాల ప్రకారంగా, ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించిన తర్వాత నుండి, ఒక వ్యక్తి బాప్తిస్మము తీసుకున్న ఆ సందర్భము నుండి, ఒక వ్యక్తి యేసు ప్రభును తన స్వరక్షకునిగా అంగీకరించిన రోజు నుండి, ఆ ప్రకారమే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాల ప్రకారంగా కూడా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాల ప్రకారంగా, ఈ వచనాల ప్రకారంగా ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించిన తర్వాత నుండి, అంటే నీటి బాప్తిస్మం తీసుకున్న తర్వాత నుండి, రక్షింపబడిన తర్వాత నుండి, మారు మనసు పొందిన తర్వాత నుండి, తాను దేవుని సన్నిధికి చేర్చబడే అంతవరకు జీవించే ఈ జీవితాన్ని పౌలు భక్తుడు ఏమని అంటున్నాడు? పరుగు. ఏమని అంటున్నాడు? పరుగు. దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను రక్షింపబడ్డ రోజు నుండి నేను మరణించే రోజు వరకు దీనిని ఏమని పిలుస్తావయ్యా నువ్వంటే, యాత్ర అని అంటాడు. యాత్ర అని అంటాడు. ఇక్కడేమో పేతురు భక్తుడు ఏమని అంటున్నాడు? మొదటి అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో ఇక్కడ ముగింపు గురించిన మాట మనము చూడవచ్చు. మంచిది. పౌలు భక్తుడైతే అక్కడ ఏమన్నాడు? పరుగు అని అన్నాడు. పరుగు అన్న మాట ఏమని అర్థం చేసుకోవాలి? మన జీవిత ప్రయాణము. నేను నీటి బాప్తిస్మము తీసుకున్న రోజు నుండి నేను బహిర్గతంగా యేసు ప్రభు అనుచరుడిని, యేసు ప్రభు బిడ్డను, ఆయనే నా దేవుడని బహిర్గతంగా ఒప్పుకొని ఆయన బిడ్డగా జీవిస్తూ ఉన్న తొలి దినము నుండి మరణించే రోజు వరకు ఈ కొలతను ఏమని అంటూ ఉన్నాడు ఆయన? పరుగు. ఏమని అంటున్నాడు? పరుగు. దీనిని విశ్వాస జీవిత ప్రయాణము అని కూడా మనము పిలవచ్చు.
ఏమని అంటున్నాడు? నా పరుగు కడముట్టించి తిని. ఒకప్పుడు నేను సౌలుగా ఉండి ఎవరెవరైతే చర్చిలో ఎవరెవరైతే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండేనో, దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండేనో, వాళ్ళని నడి బజార్కి ఈడ్చి వాళ్ళని చంపిన, వాళ్ళని హింసించిన వాడని నేనే, పాపులలో ప్రధానుడను నేనే. అయితే దేవుడు తన మహాకృపచేత నన్ను దర్శించి లేదా నాతో మాట్లాడి నన్ను మార్చిన తర్వాతి రోజు నుండి, అంటే క్రొత్తగా జన్మించిన రోజు నుండి ఇప్పటిదాకా కూడా నేను జీవించిన జీవితమే నా పరుగు అని పౌలు భక్తుడు ఆ మాటలో మనకు తెలియజేస్తాడు. పరుగు పరుగు ఈ పరుగును ఏం చేసి ఉన్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, నా పరుగు కడముట్టించి తిని పూర్తి చేసిన, నేను కొత్తగా జన్మించిన రోజు అది ప్రారంభం చేస్తే నా గమ్యమైన మరణం దగ్గరి వరకు కూడా నేను సరిగ్గా పరిగెత్తిన. నాకు కష్టం వచ్చిందని, శ్రమ కలిగిందని, ఉపద్రవం కలిగిందని, జాగరాల్లో ఉంటున్నా అని, పడవ పగిలిందని, లేదా వాళ్ళు హింసించిరని, ఒకటి తక్కువ ఈ దెబ్బలు మనము చూస్తాం కదా. ఆయన కలిగిన శ్రమ గురించి కొరింథీకి రాసిన 2వ పత్రికలో అవన్నీ అనుభవాలు ఉన్నప్పటికీ ఆ పరుగు పందెంలో ఎప్పుడు కూడా ఆగలేదు, వెనుకడుగు వేయలేదు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము 24 నుండి కింది వచనాలు, ఆయన విశ్వాస జీవిత ప్రయాణం అనే పరుగులో ఎన్ని కష్టాలు, వేగము ఆపలేదు, పరుగు ఆపలేదు, వెనుకకి పారిపోలేదు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి కింది వచనాలు. ఏమనుకుంటున్నారు? నాకేమైనా మైండ్ పనిచేస్తలేదు అనుకుంటున్నారా? బుర్ర ఖరాబ్ అయింది అని అనుకుంటున్నారా? ఏదో తెలివి తక్కువ ఈ మాటలు పలుకుతూ ఉన్నా అనుకుంటున్నారా? అసలే కాదు అని ఏమంటూ ఉన్నాడో చూడండి. 11:23 నుండి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడి తిని, అనేక పర్యాయములు చెరసాలిలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలని ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఈడికే ఒడిసిందా అంటే ఇంకా బాగున్నాయి, చెప్పాల్సినవి బాగున్నాయి. కొన్నిసార్లు బట్టలు లేవు, కొన్నిసార్లు తిండి లేదు, కొన్నిసార్లు నిద్ర లేదు, సముద్రంలో గడపాల్సిన పరిస్థితి, ఓడబగిలింది, రాళ్ళతో కొట్టిర్రు, జైల్లో వేసిర్రు చాలాసార్లు. ఆయన పరుగు ఆపలేదు, ఆయన వెనుకకు పరిగెత్తలేదు, ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ అనుభవాలు తిమోతి బిడ్డ నీకు తెలివయ్యా ఇవన్నీ? నువ్వు చూడలేదా ఇవన్నీ? నాతో పాటు కొన్నిసార్లు నువ్వు కూడా జైల్లో లేవా? జాగ్రత్త. ఎంతోమంది ఎన్నో చెప్పొచ్చు, తప్పుడు బోధలు చేయవచ్చు. నీ విశ్వాసం కాపాడుకో, మంచిగా పరిగెత్తు, పోరాటం చేయి. శ్రమలు సహజము, శ్రమలు సహజము, శ్రమలు సహజము. ఈ శ్రమలు అనేవి సహజము. అయితే శ్రమల్లో విశ్వాసం కలిగి ఉండాలి. అందరికి వస్తాయి శ్రమలు, మనం దేవుని బిడ్డలం కదా, మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన మన కొరకై నిత్య జీవము సిద్ధపరిచి ఉన్నాడు కదా. నేను అక్కడ పోతున్నా,
అంత అయిపోయింది అని అంటూ ఉంటాడు. తర్వాత నేను చూడాలని ఉన్నది బిడ్డ అన్న మాటలు కూడా. ఈ పత్రిక చదువుతూ ఉన్నప్పుడు తిమోతి కళ్ళలో నీళ్ళు తిరిగి ఉంటాయి. ప్రభా, నాకు ఒక అవకాశం ఇవ్వవా, నా తండ్రి సమానుడైన పౌలును చూడడానికని ప్రార్థన చేసి ఉన్నాడేమో తెలియదు. ఇక్కడ ఏమని అంటున్నాడు? నా పరుగు కడముట్టించి తిని అని అంటున్నాడు కదా. ఈ పరుగు ఏంటిది? విశ్వాస జీవిత ప్రయాణము అని మనం విన్నాం. ఆయన పరుగును ముగించి ఉన్నాడు. నేను మంచిగా పరిగెత్తిన, మంచిగా జీవించిన, భక్తి కలిగి ఉన్నా, బిడ్డ నువ్వు కూడా ఇట్లా బతుకు, ఈ రకంగా పరిగెత్తు అని ఆ రోజు తిమోతిని ఉద్దేశించి మాట్లాడి ఉన్నాడు. ఈరోజు మనందరికీ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ఈ వచనం ద్వారా. 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము. తలనొస్తూ ఉన్నదా? కాలు గుంజుతూ ఉన్నాయా? షుగర్ బీపీ వచ్చిందా? అప్పులు పెరిగినాయా? అనారోగ్యం పెరుగుతూ ఉన్నదా? లేదా అనుబంధాలు బలహీనమవుతూ ఉన్నాయా? విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. నా అన్న వాళ్ళ అనుబంధము బలహీనమైతా ఉన్నదా? విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. ఈ వచనము మనకు హెచ్చరిక, ఈ వచనం మనకు ఒక పురికొలుపు, ఈ వచనము మనకు నిరీక్షణ. పౌలు భక్తుడు ఎన్నో శ్రమలు అనుభవించిన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి ఉన్నాడు. బిడ్డ, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము గుర్తుంచుకోవలసింది, జీవితాంతము మనం చేయవలసింది ఇదే. మంచి పోరాటం పోరాడాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనము పోరాడాలి. ప్రారంభము రక్షింపబడిన రోజైతే ముగింపు చావు. ప్రారంభము క్రొత్తగా జన్మించిన రోజైతే ముగింపు దేవుని సన్నిధికి చేర్చబడముతో. అదే మన గమ్యము, అదే మన లక్ష్యము, దాని తట్టే మన దృష్టి ఉండాలి. మంచి పోరాటం, నా పరువు కడముట్టించి తిని అని అన్నాడు కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. తర్వాత ఈ మాట అనవలసిన పరిస్థితి ఎదురైంది. విశ్వాసము కాపాడుకున్నా. ఎందుకు ఎవరైనా వాళ్ళ విశ్వాసం కోల్పోయినరా? ఎవరైనా విశ్వాసం కోల్పోయినరా? శ్రమలు వచ్చినాయని, అనారోగ్యం వచ్చిందని, అప్పులు పెరిగినాయని, బాధ కలిగిందని, లేదా అబద్ధ బోధకులకు ఆకర్షితులై తమ విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ పత్రికలో పౌలు భక్తుడు దాని గురించి చెప్పిండా? ముందుగా 1వ అధ్యాయంలో పౌలు భక్తుడు అనే మాట, బిడ్డ మీ అమ్మలో ఈ విశ్వాసం చూసినా, మీ అమ్మమ్మలో ఈ విశ్వాసం చూసిన తర్వాత నీలో కూడా ఆ విశ్వాసం చూసేసరికి నాకు కడుపు నిండింది, నాకు బాగా సంతోషం అవుతూ ఉన్నది. కొందరైతే అమ్మ నాన్న భక్తి కలిగిన వాళ్ళు అయినా పిల్లలు మాత్రం గుడిలో కనబడరు, ఉండరు, దేవుని సన్నిధిలో గడపరు. నిన్ను చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉన్నది, బాగా సంతోషం అవుతూ ఉన్నది. మీ అమ్మ భక్తి కలిగిందే, మీ అమ్మమ్మ భక్తి కలిగిందే, నువ్వు కూడా భక్తి గల్లోనివే. 1వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో చివరి భాగము. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను, నీ తల్లి అయిన యునేకేలోను వసించనున్నది, అది నీ అందు సహా వహించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. మీ అమ్మలో ఉన్నది ఆ విశ్వాసం నీలో కూడా చూస్తూ ఉన్నా అని తిమోతి గురించి చెప్తా ఉన్నాడు. మరి మన గురించి కూడా మాట చెప్పాలి కదా, ఇక్కడున్న పిల్లల గురించి కూడా మాట చెప్పాలి కదా. దేవుని సన్నిధిలో పిల్లలు పెరగాలి, వాక్య జ్ఞానం వారికి ఉండాలి, సంఘ సహవాసము తప్పనిసరిగా వాళ్ళకి ఉండడము వారికి ఆశీర్వాదము. ఇప్పుడు మనం వింటూ ఉన్న
విషయము విశ్వాసము కాపాడుకుంటుని. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఎవరైనా విశ్వాసం కోల్పోయి ఉన్నారా? తిమోతి యొక్క అమ్మమ్మ విశ్వాసంలో ఉన్నది, తిమోతి యొక్క తల్లి విశ్వాసంలో ఉన్నది. తిమోతి విశ్వాసము కలిగి ఉన్నాడు, పౌలు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మరి ఎవరైనా విశ్వాసం కోల్పోయి ఉన్నారా? పౌలు భక్తుడి మాట అన్నాడంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది, ఏదో అనుభవము ఆధారంగానే ఆయన మాట అని ఉంటాడు కదా. మొదటి అధ్యాయం 15వ వచనం, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు. వారిలో ఫుగేలు హెర్మోగేనే అనువారున్నారు. ఏమైందో? వీళ్ళైతే పౌలు భక్తుని విడిచిపెట్టిరు, ఆయన పరిచర్యతో వాళ్ళకున్న అనుబంధాన్ని విడిచిపెట్టిరు. కారణం ఏంటో మరి? తర్వాత 17-18 వచనాలు, తిమోతికి రాసిన 2వ పత్రిక 17వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17-18. కొరుకుడు పుండు ప్రాకినట్టు. ఇక్కడ ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు, అబద్ధ బోధ గురించిన మాట ఇది. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వాళ్ళలో ఎవరెవరున్నారు? హుమేనయును ఫిలేతును ఉన్నారు. వీళ్ళు ఏం చేసిర్రు? యేసు ప్రభు తిరిగి లేచిండు అన్న సత్యము వాళ్ళు నమ్మరు. వాళ్ళ ఆలోచననే అనేకులకు బోధిస్తూ వారిని విశ్వాసం నుండి చెరుపుతూ ఉన్నారు, వారి విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఎవరెవరు? హుమేనయును ఫిలేతును. ఇంకెవరన్నా ఉన్నారా? 3వ అధ్యాయము 8వ వచనము, ఎన్నే యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఇట్లా పౌలు భక్తుడు ఈ పత్రికలోనే కొందరిని ఉదాహరణగా వాడుకొని వాళ్ళు నీకు తెలియదా, విశ్వాసము వారిది పాడైపోయింది, వాళ్ళ విశ్వాసం బలహీనమైపోయింది, భ్రష్టు పట్టింది వాళ్ళ విశ్వాసం. బిడ్డ, నేనైతే నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, నీవు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని చెప్తా ఉన్నాడు. పౌలు భక్తుడు రాసిన పత్రికల్లో లేదా ఇతర పత్రికల్లో నుండి ఎట్లా పరుగు మనం పరిగెత్తాలి? నేనైతే ఏమని అన్నాడు పౌలు భక్తుడు? నా పరుగు కడముట్టించి తిని అన్నాడు కదా. అయ్యా, నేను నా పరుగును ఎట్లా ముగించాలి? మరి ఆ పరుగు ఏంటి అని మనం విన్నాం. విశ్వాస జీవిత ప్రయాణమే పరుగు అని మనం విన్నాం కదా. మరి నా పరుగు నేను ఎట్లా కొనసాగించాలయ్యా అని అడిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాల్లో నువ్వెట్లా పరిగెత్తాలంటే, ఆ ప్రైజ్ నాకే రావాలి, ఆ కప్పు నాకే రావాలి అనే అంతగా పరిగెత్తాలి, బహుమానము పొందునట్లుగా పరిగెత్తు అన్న మాట మనకు గుర్తు చేస్తాడు. బహుమానం పొందునట్లుగా పరిగెత్తాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో అయ్యా నేను ఎట్లా పరిగెత్తాలి అనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో కష్టాలు వస్తాయి, శ్రమలు కలుగుతాయి, అయితే ఓపికతో పరిగెత్తు అని అంటాడు. ఓపికతో పరిగెత్తు, బహుమానం పొందినట్లుగా పరిగెత్తు, ఓపికతో పరిగెత్తు అని అంటాడు. అంత మాత్రమే కాకుండా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఈ మాట ఆయన మనల్ని చూసినప్పుడు అనగలిగే అంతగా మనం పరిగెత్తాలి. ఎట్లా పరిగెత్తాలి? బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. ఈ మాట ఆయన మనల్ని చూసి అనగలిగేంతగా పరిగెత్తాలి. గలతీ 5:7 మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను. ఎట్లా పరిగెత్తుచుంటిరి వాళ్ళు? బాగుగా. మనం బాగా పరిగెత్తాలి, సత్యం నుండి తొలగిపోవద్దు. ఈ విశ్వాస జీవితం అనే పరుగు పందెములో మనం ఆగిపోవడానికి
మన వేగము తగ్గడానికి, మనము జారిపోవడానికి, వెనుకకు పరిగెత్తడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఆ కారణాలనే పౌలు భక్తుడు పోరాటము అని ఇక్కడ పిలవడం జరిగింది. ఏమై ఉండొచ్చు? అది అనారోగ్యమే కావచ్చు, అది అబద్ధ బోధలే కావచ్చు, అది అప్పుల బాధే కానీ, లేదా మరొకటే కానీ, అది ఏ రకమైనదైనా సరే దేవుని మీద మనం ఆధారపడి ఆయన ఇచ్చు బహుమానం పొందునట్లుగా మనము గురి యొద్దకే పరిగెత్తాలి. ఎన్నో కారణాలు, ఎన్నో సవాళ్ళు, ఎన్నో పరిస్థితులు మన విశ్వాసం మనము కోల్పోయే రకంగా అవి మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నా, ప్రభావితం చేస్తూ ఉన్నా, బహుమానం పొందినట్లుగా పరిగెత్తుదాం, ఓపికతో మనం పరిగెత్తుదాం. పౌలు భక్తుడు చివరికి ఒక మాట అంటాడు, అది కూడా చదువుకుందామా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉన్నదేమో అన్నడా? ఉంచబడి ఉన్నది, అనుమానం లేదు. నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మనందరం కూడా ఆ నీతి కిరీటం పొందాలంటే పోరాటం చేయాలి, పొందాలంటే పరుగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి, గురి యొద్దకే పరిగెత్తాలి, బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. కిరీటము అని మనం విన్నాం కదా, ఇక్కడ ఏ కిరీటం అని అన్నాడు? నీతి కిరీటము. ఏ పౌలు భక్తునికి ఒక్కడికైనా 8వ వచనము చివరి భాగము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8 చివరి భాగము, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. నాకొక్కనికే కాదు, అందరికీ, ఎవరెవరైతే యేసు ప్రభును దేవునిగా స్వరక్షకునిగా స్వీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసాన్ని కాపాడుకుంటారో, పోరాడుతారో, పరుగెత్తుతారో వారందరికీ కిరీటం అని అన్నాడు. పత్రికల్లో, కొత్త నిబంధనలో అనేకమైన కిరీటాలు మనం చూడవచ్చు. జీవ కిరీటము మనం చూడవచ్చు, నీతి కిరీటం మనం చూడవచ్చు, మహిమ కిరీటము మనం చూడవచ్చు, అక్షయమగు కిరీటము మనం చూడవచ్చు, అతిశయ కిరీటం అని కూడా మనం చూడవచ్చు. ఇవన్నీ ఎవరికి? మంచిగా పోరాడిన వారికి, విశ్వాసము కాపాడుకున్న వారికి, గురి యొద్దకే పరిగెత్తిన వారికి. పోరాటము, పరుగు గురించి మనం వింటున్నాం కదా. నేను బలహీనుడని, నాకు పోరాటంలో సహాయం చేసేదెవరు? నన్ను బలపరిచేదెవరు? నా ముందు గొలియాతు లాంటి శ్రమ వచ్చినా, నా ముందు ఎర్ర సముద్రము వెనకాల ఫరో అతని సైనికులు అటువంటి శ్రమ వచ్చినా నాకు తోడుగా ఉండి నా చేతులను బలపరిచి యుద్ధము జయించేది, నా వేళ్లకు పోరాటము నేర్పించేది ఎవరు? ఈ మాట ఉన్నదా? 144వ కీర్తన 17వ వచనం, 144వ కీర్తన 17వ వచనం. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. 144వ కీర్తన 17వ వచనం. మనం ఒంటరిమి కాదు, ఈ పోరాటంలో, ఈ పరుగు పందెంలో మనం ఏకాకిమి కాదు, మనం అనాథ కాదు. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక్కడ నా చేతులకు యుద్ధము అన్నమాట మనము చూడొచ్చు. దేవుడు మనకు ఏం చేసే దేవునిగా ఉన్నాడు? మన పరిస్థితిని ఎరిగిన దేవుడు ఆయన. అంత మాత్రమే కాకుండా ఆయన మన చేతులకు యుద్ధము నేర్పువాడు, మన వేళ్లకు కూడా ఆయన యుద్ధము నేర్పే దేవునిగా ఉన్నాడు. మనకు సహాయం చేయువాడు ఆయనే అన్న విషయాన్ని మనం గమనించడము చాలా మంచిది. నేర్పువాడునై ఉన్నాడు. పోరాటం నేర్పే దేవుడు. చేతులకు, వేళ్లకు, వీటితోనే కదా యుద్ధం చేసేది. వాటికి సాధన చేసేవాడు, నేర్పించేవాడు
ఆయనే. అంటే మనం పోరాటంలో ఉన్నా, మనం పరుగు పందెంలో ఉన్నా, మనకు సహాయము చేసి మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు ఆయన కదా, ఆయన కదా. దేని గురించి మనం బాధపడాలి? పౌలు భక్తునికి శ్రమలు వచ్చినప్పుడు ఎవరి మీద ఆయన విశ్వాసం ఉంచి ఉన్నాడు? విచిత్రం ఏంటంటే దావీదు దగ్గరకు గొలియాతు వచ్చినప్పుడు ఎన్నుమూరల కత్తి బట్టి ఆయన గొలియాతును చంపిండు. ముందు ఎర్ర సముద్రము వెనుక ఫరో అతని సైనికులు ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు ఎన్ని కత్తులు బట్టి వారిని ఎదిరించిర్రు? వాళ్ళేమన్నా కత్తులు పట్టినరా? వాళ్ళేమన్నా యుద్ధం చేసినరా? లేదు కదా. వారిని విడిపించింది, వారిని రక్షించింది ఎవరు? దేవుడే. ఆ దేవుడే. ఈ అంధకార సంబంధమైన అధికారంలో మనం బానిసలముగా, బందీలుగా ఉంటే సాతాను తలను చితిక త్రొక్కడానికై అన్నిటికంటే మించినదైన ఆ మరణం నుండి మనకు విజయాన్ని అనుగ్రహించడానికై ఆయనే సశరీరుడుగా మన మధ్య ఉన్నాడు. ఆయన మన కొరకై మరణించి ఉన్నాడు. ఆయన మృతిని గెలిచి తిరిగి లేచి ఉన్నాడు. మనం నమ్మిన దేవుడు సజీవుడు. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. ఆ విషయము సత్యం ఎరిగిన పౌలు భక్తుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా కోసమై ఆయన శిలువలో మరణించి ఉన్నాడు, మృతిని గెలిచి తిరిగి లేచి ఉన్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట నాకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ మహిమ నిరీక్షణ కలిగి నేను ముందు కొనసాగుతూ ఉన్నా. నా రోజులు అయిపోయినాయి అని నాకు అర్థమవుతూ ఉన్నది. అయితే నా కొరకు ఆయన నీతి కిరీటం ఉంచి ఉన్నాడు. జీవ కిరీటం ఉన్నది, నీతి కిరీటం ఉన్నది, మహిమ కిరీటం ఉన్నది, అతిశయ కిరీటం ఉన్నది, అక్షయ కిరీటం ఉన్నది. ప్రభువా, ఇక నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా అన్న నమ్మకంతో, నిరీక్షణతో తాను ఈ పత్రికను ముగించడము మనము చూడవచ్చు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు కడుముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. పౌలు భక్తుని పోరాటములో, పరుగులో, విశ్వాసము కాపాడుకోవడంలో ఆయన చేతులకు యుద్ధం నేర్పింది, వేళ్లకు పోరాటం నేర్పింది, ఆయనను నిలబెట్టింది ఎవరు? దేవుడే. ఈరోజు మనల్ని నిలబెట్టేది కూడా, నడిపించేది కూడా దేవుడే. చివరిగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. తోడయుండును. ఏ మార్గములో? నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉండును. బిడ్డ, ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు, భయపడకు. పోరాటంలో ఉన్నావు, పరుగులో ఉన్నావు, నేను నీకు తోడుగలేనా అని ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన ఆ పశువుల పాకతోనే ఆగిపోలే ఆయన ప్రేమ, ఆ సిలువతోనే ఆగిపోలే ఆయన ప్రేమ. పునరుత్థానుడై తండ్రి అయిన దేవుడి కుడిపాశంలో కూర్చుండడంతో ఆయన ప్రేమ ఆగిపోలేదు. కానీ ఇంకా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! ప్రభా, నీ ప్రేమను బట్టి, నీ సహాయమును బట్టి, నీవు నన్ను నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నాకు ఇచ్చిన రక్షణ భాగ్యము, ఆ విశ్వాసాన్ని కొనసాగించుకొనుటకు నన్ను బలపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని ఆయన సన్నిధిలో ఆయనకు మనము విన్న వాక్యాన్ని అనుసరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.